పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల పాలనలో రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి IAS IPS వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవ అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్ కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణలు ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష.